ఎవరిచ్చారు? దుబాయ్ నుంచి వాడి గర్ల్ ఫ్రెండ్ పంపించింది. దుబాయ్ లో గర్ల్ ఫ్రెండా? దానికి చెప్పినప్పుడు మాకు చెప్పడానికి ఏంటి? అంటే ఈరోజు చెప్దాం అనుకున్నాను, కానీ ఈ లోపల చెప్పేసింది కదా. లంచ్ బ్రేక్ లో లవ్ స్టోరీ మొత్తం చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. తప్పకుండా చెప్తాను, టైం ఉంది కదా. దుబాయ్లో గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు? నువ్వు గిఫ్ట్ అని ఎందుకు చెప్పావు? నేను ఇచ్చానని తెలిస్తే వేరే అర్థాలు. ఓకే, కమ్ లెట్స్ గో. అంశు, మీ అంకుల్ దుబాయ్లో ఏం చేస్తుంటారు? ప్రాజెక్ట్ ఇంజనీర్. ఏం ప్రాజెక్టు? క్లాస్ టైం అయింది, పద పద పద. దొంగి. ఏంట్రా శ్యామ, దుబాయ్లో గర్ల్ ఫ్రెండ్ అంట, ఫేస్బుక్ లోవా? ఏ షట్ అప్. తనేదో ఫ్రెండ్షిప్ తో పంపించింది. చూడంచు పాప, టీచర్స్ మీద ఏం దాచుంది? చమ్మన్ పెచల్ అటువంటి ఊటిని ఎత్తలేంటి. మా బామ్మాయి బాగా ప్రేమ ఉంది కాబట్టి ఇలాంటిది పంపించింది. నువ్వు కొంచెం కాంప్లైంట్ వాడు, మైండ్ ఎదుగుద్ది. ఏ నువ్వు నోరు మీద స్టూపిడ్. ఏ అంశు, అసలు ఎక్కడున్నావు నువ్వు? మనం ఎన్ని సినిమాలో చూడలేదు, ఎన్ని రొమాంటిక్ బుక్స్ లో చదవట్లేదు. ఇలాంటివన్నీ మనసులో లవ్ ఉంటేనే ఇస్తారమ్మా. ఏరా ఎంతకాలంగా లవ్ చేస్తూ మా చెప్పవా? ఒక పంచిస్తే చస్తావరా. టీ షర్ట్ విషయం చెప్పు. చాలా జరుగుతున్నాయంట. విషయం ఏంటో చెప్పు. విషయం ఏముంటుంది? ఉంటుందిలే, నువ్వు వినకూడదులే. పూరా బోల్ రే. పూరా ఏం జరగలేదురా. ఏం జరగలేదు? ఏం జరగలేదు? ఇట్స్ ఎ బాయ్ సీక్రెట్. అసలేంటిది చెత్త కమెంట్స్? నేనేదో క్యాజువల్ గా టీ షర్ట్ ఇస్తే దానికి పిచ్చిగా లవ్ అని గిఫ్ట్ అని ఇంకా చెత్త చెత్త కమెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో జనరల్ గా కామెంట్ చేశారు, నువ్వు ఇచ్చావని తెలియదు కదా, అంత ఫీల్ అవడం దేనికి? నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది. నాకు చాలా తమాషాగా ఉంది. ఇందులో తమాషా ఏముంది? నువ్వు నీ యాటిట్యూడ్. అంశు, ఐ లవ్ యూ. నాకు తెలుసు నీకు కూడా నా మీద అవే ఫీలింగ్స్ ఉన్నాయని. ఏ ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ దొంగ టాప్ అంశు, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. కొంచెం ఫ్రెండ్షిప్ చూపిస్తే చాలు, అంతే అదే లవ్ అనుకుంటారు. ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ లోని సిన్సియారిటీని అర్థం చేసుకోలేరా? అంశు, ఇది ఫ్రెండ్షిప్ ఎప్పుడో దాటిపోయింది. నువ్వు నాకు ఈ టీ షర్ట్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడే అర్థమైంది. యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు? లవ్ ఓవర్ ఫ్రెండ్లీగా ఉన్నాను కదా, నాదే తప్పు, నాదే తప్పు, తప్పంతా నాదే. అంశు, ఇనాఫ్ శ్యామ్, ఇంకెప్పుడు నాతో మాట్లాడదు. అంశు, ఐ డోంట్ లైక్ దిస్. అది గిఫ్ట్ కాదు, మా నాన్నకు తెచ్చింది నీకిచ్చాను. అందులో లేని అర్థాలు వెతకు. అంతా నీ బోడి సలహాల వల్ల జరిగింది. నీ తొక్కలో అనాలిసిస్ ఎవరిమ్మన్నారు? ఏ నాన్సీనో ఫ్యాన్సీనో చూసుకోకుండా ఈ వయసులో నీకు ఇదంతా అవసరమా? మాట్లాడుతుంటే వినవేంటి? పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని లింగు లింగు మన తిరిగితే మాలా యూత్ అయిపోతావా? నాన్న కూల్ డౌన్, కూర్చోరా, కూల్ రారా. రే, జనరేషన్స్ మారిన రియాక్షన్స్ ఆర్ ద సేమ్. కనీసం ఆ అమ్మాయి నేను తిట్లతో వదిలేసింది. నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే చెప్పెట్టుకుని తరిమితే కాలేజీ మొత్తం పరిగెట్టాను. ఆ మరుసటి రోజు మైనా పేరు కియా, సినిమాకి కలిసి వెళ్ళాం. రే, ఫస్ట్ టైం ఎప్పుడు అమ్మాయిలు అలాగే రియాక్షన్స్ ఇస్తారు. మనమే కూల్గా డీల్ చేయాలి. అదే ఎలా? నువ్వు అనుషుని సీరియస్గా లవ్ చేస్తున్నావు కదా, ఫిక్స్ అయిపో అంతే. మళ్ళీ ఎందుకు వేసుకొచ్చా? నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఇచ్చింది, వేసుకున్నా. ఎక్స్ట్రాల్ చేయొద్దు. మనసులో ప్రేమను పెట్టుకుని లేదని ఎక్స్ట్రాల్ చేసేది నువ్వు.
సాయంత్రం 5 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఐ లవ్ యూ చెప్పలేదనుకో, 5 గంటలు కాలేజ్ వెనుకున్న గ్రౌండ్స్లో ఈ టీషర్ట్ని కాల్ చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ కూడా కాదు. కమ్యూనికేషన్స్లో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి. అంత మాత్రాన కమ్యూనికేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు. ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మాటల్లోనో చేతుల్లోనో మనం కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్లో పెట్టాలి. దట్ ఈజ్ లైఫ్. ఏంటి? వస్తున్నావా లేదా? నేను రానని చెప్పాను కదా. అంశు సీరియస్గా చెప్తున్నాను, నిజంగా తగలబెట్టేస్తాను. ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం. ఇది బ్లాక్మెయిల్. ఫైనల్గా అడుగుతున్నాను, వస్తున్నావా లేదా? నేను రావట్లేదు. బ్యూటిఫుల్ సార్, రియలీ బ్యూటిఫుల్. వాట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. వెరీ గుడ్ మెటీరియల్ ఫర్ సినిమా. ఆ చుక్కలు, చెట్టులు, ఆ ఇన్నోసెన్స్, నా క్యారెక్టర్, మంచి స్పాన్ ఉంది కదా. వెరీ గుడ్ స్పాన్ సార్, వెరీ గుడ్ స్పాన్. కానీ లవ్ స్టోరీకి కావాల్సిన కీ ఎలిమెంట్ ఇందులో లేదు కదా సార్. అదే సార్, ఎడబాటు. ఓ యూ మీన్ టు సే ద ట్విస్ట్ ఇన్ ద టేల్? యా, ద ట్విస్ట్. ఇందులో కూడా ఉంది. ఏమైంది సార్, ఏదైనా యాక్సిడెంటా? సార్ 3 గంటలైంది సార్ మీరు పార్క్ వచ్చి. అమ్మగారి గుళ్ళో 11 గంటలకు అభిషేకం ఉంది, మీకోసం వెయిటింగ్ సార్. వస్తున్నా. సార్ అసలు ఏమైంది? ఏముంటుంది మిస్టర్ కిషోర్, ఈ జనరేషన్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్. ఫాస్ట్గా లెవెల్లో పడతారు, ఫాస్ట్గా ఎంగేజ్ అవుతారు, ఫాస్ట్గా విడిపోతారు. వీళ్ళ విషయంలో కూడా అది జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదు. నేను ఆరంభించిన లవ్ స్టోరీ సక్సెస్ కాలేదు. కానీ నీ గదుకు మాత్రం కొత్త లవ్ యాంగిల్ దొరికింది కదా. ఇంత గాఢంగా లవ్లో పడిన వారు ఎలా విడిపోగలరు? మంచి లవ్ స్టోరీ మ్యాటర్ కదా. అసలు ఏమైంది సార్? తెలిస్తే చెప్పేవాడిని కదా. ఆల్ ది బెస్ట్ విత్ యువర్ ఫిల్మ్. సింపుల్ గా చెప్పాలా, సిల్లీగా చెప్పాలా, ఎలా చెప్పాలిరా? మనసేమంటున్నాదో మాటల్లో చెప్పాలా, నా వల్ల కాదురా. నేను శ్యామ్ అంశుల దగ్గరికి వెళ్ళి అసలు ఏమైందో కనుక్కుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఉండుంటే ఎందుకు విడిపోయారనేది క్లారిటీగా తెలిసింది. కానీ వాళ్ళు ఎవరు కూడా లేరు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. ఒక విధంగా నువ్వు అనుకునేది రైట్. అంశు శ్యామ్లని అప్రోచ్ అయ్యి డైరెక్ట్గా తెలుసుకోవడమే బెస్ట్. అఫ్ కోర్స్ ఆ విషయం మీద వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడితేనే. ఏయ్ ఏంటి అక్కడ? ఇది కాలేజ్ అనుకుంటున్నారా, ఇంకా ఏమన్నా అనుకుంటున్నారా? కాలేజ్కి చదువుకోవడానికి వచ్చారా, రొమాన్స్ చేయడానికి వచ్చారా? సారీ సార్. గో టు యువర్ క్లాసెస్. ఎనీవే వాళ్ళని అప్రోచ్ అవ్వు. మరి వాళ్ళ అడ్రస్? శ్యామ్ ఇక్కడే ఉంటున్నాడు. ఐ థింక్ హీఈస్ వర్కింగ్ ఇన్ డిఎల్ సాఫ్ట్.
కంగ్రాట్స్ శ్యామ్. మన యూఎస్ ప్రాజెక్ట్కి నేను టీమ్ లీడర్గా సెలెక్ట్ చేశారు. యూ విల్ బి లివింగ్ నెక్స్ట్ మంత్. ఓకే? చెప్పు నాన్న. ఎరా ఏం చేస్తున్నావు? పబ్లో ఉన్నాను. మందు ఎక్కువ తాకే. నీకు తెలుసు కదా నేను ఎప్పుడైనా ఎక్కువ తాగానా? సర్లేరా, యూఎస్ వెళ్తే 6 నెలల వరకు రావు. వెళ్లే ముందు ఒకసారి వైజాగ్ వచ్చి వెళ్ళొచ్చు కదా. వస్తాలే. సరే, అమ్మతో ఒకసారి మాట్లాడు. ఏనానా, మా జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. సరే, నువ్వు మాత్రం ఒకసారి వచ్చేళ్ళు. సరే. ఎక్కడున్నావు వినోద్? నేను వచ్చి 20 మినిట్స్ అయింది. స్టూపిడ్గా మాట్లాడుకో. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నా వల్ల కాదు. టైం అంటే టైం మెయింటైన్ చేయాలి. హాయ్ డార్లింగ్. హాయ్ అంటే హాయ్. ప్లీజ్ రా. ఎంతసేపు ఇలా ఒంటరిగా వెయిట్ చేయాలి? నేను ఒక్కదాన్ని పిచ్చి పడుతుంది తెలుసా? 20 మినిట్స్ గా. స్టూపిడ్గా మాట్లాడుకో. ఒకసారి నేను చెప్పేది రిలాక్స్. ఓకే. అవును, నా పేరు మీకెలా తెలుసు? నాకు నువ్వు తెలుసు, అంశు తెలుసు, మీ ప్రేమ తెలుసు. అప్పారావు మాస్టర్ అంతా చెప్పారు. ఇదంతా అంశు మీద కోపమా? ఎవరు మీరు? ఐఎమ్ కిషోర్, ఎన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. ఒక కథ గురించి వెతుకుతుంటే మీకు కథ తెలిసింది. సో ఐ థాట్ మిమ్మల్ని ఒకసారి కలిస్తే మేబీ వాట్? మేబీ వాట్? నా ఫ్రస్ట్రేషన్. మీ లవ్ స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. దోస్ హాంటింగ్ మూమెంట్స్, ఆ వెన్నెల రాత్రులు, మీ స్నేహం ప్రేమగా మారిన బ్యూటిఫుల్ మూమెంట్స్. మీరు విడిపోయారంటే అన్బిలీవబుల్గా ఉంది. అందుకే బట్ యు రైట్, మై స్టోరీ ఈస్ నాట్ వాట్ యువర్ పెయిన్. హాయ్ శ్యామ్. మేమిద్దరం విడిపోతామని కల్లో కూడా అనుకోలేదు. ప్రేమలో ఇలా కూడా జరుగుతుందని తెలిస్తే కొందరైనా జాగ్రత్త పడతారేమో. ఎస్, ఐఎమ్ రెడీ టు టెల్ యూ మై స్టోరీ. కాఫీ? లైఫ్ వాజ్ సో హ్యాపీ. ప్రపంచం అంతా అందంగా కనపడేది, చాలా చాలా అందంగా కనపడేది. నేను అంశు